ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో మరొకసారి అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి 127వ కీర్తన. నూట 27వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో ఆ యవనస్తులతో వారితో తన అంబుల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ వాక్యం మన వినికిడి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలు ఈ వాక్యము విని తండ్రి దేనిలో ఉన్న విషయాలు గ్రహించేటట్లుగా వినటకు కృప చూపెట్టుము. నీ సేవకుడు మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా మా అందరికీ ప్రభువా అయ్యా నీ మాట ద్వారా దర్శించమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాము. నూట 27వ కీర్తన 4-5 వచనాలు. ప్రియ దేవులారా, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము కలిగిన వారు. హల్లెలూయా. ప్రియ దేవులారా, ఈ వాక్యము ఆత్మీయకంగా ఉన్నటువంటి ప్రవచన వాక్యముగా ఈరోజు మనము నేర్చుకుంటలేము. కానీ సమాజంలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేపథ్యానికి వాక్యానుగుణంగా మీకు మరి తెలియజేయటకు ఇష్టపడుతున్నాను. మన భారతదేశంలో జరుగుతున్నటువంటి విపత్కారాలు ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మనకు ఫేవర్ లేదు. ఏది చేస్తారో, ఏ ప్రభుత్వం మంచి చేస్తారో వాళ్ళకి మన ఓటు, మన యొక్క సపోర్ట్. ఏ ప్రభుత్వమో ఏ రాజకీయ నాయకులు మనకు అనుకూలమో లేదు. దేవుడు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా దేవుడు ఆమోదిస్తేనే ఆ ప్రభుత్వం పరిపాలిస్తుంది. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా దేవుడు అనుమతి లేనిది ఏది జరగదు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏది చేయమైనా కుట్టదని ఒక సామెత ఉన్నట్టే, దేవుని యొక్క సెలవు లేకుండా ఏది జరగదు. సమస్తం సమకూడి ఆయన కృపను బట్టే జరుగుతున్నది. సమస్తము సమకూడి ఆయనను బట్టి మేలు కోసం జరుగుతుంది. అది మనకు కీడు అనిపించినా, మనకు ప్రమాదం అనిపించినా, మనకు వ్యతిరేకం అనిపించినా దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి అంగీకరించాలి. ఇప్పుడు అది ప్రమాదమే, రేపు అది క్షేమంగా అవుతుంది కంపల్సరీ. అయితే యవన కాలములో పుట్టిన కుమారులు మన భారతదేశంలో మొన్నటి దినాన గత 2-3 నెలలు అంతే కదా, కాక్రోచ్ పార్టీ అనేది జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ CJP కదా, ఎలా స్టార్ట్ అయింది? దాని నేపథ్యం మీకు తెలుసా? అది అభిజిత్ దీప్కే కదా. ఆ సహోదరుడు అమెరికాలో చదువుతున్నాడు. ఆయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. శివాజీ ఏదో అది నాగపూర్ దగ్గర ఏదో శివాజీ నగర్ ఏదో సంథింగ్ డిస్టిక్ ఏదో అంటున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి కుమారుడు ఆడిపోయి చదువుతున్నాడు అమెరికాలో. చదువుతున్నప్పుడు ఈ భారతదేశంలో ఒక సంఘటన వచ్చింది. ఏది? అత్యున్నత న్యాయస్థానమైనటువంటి న్యాయవాది ఏదో ఒక సందర్భంలో అన్నాడు అనమాట, నిరుద్యోగులు, పని పాట లేని వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని ఇంటర్నెట్ పొద్దులా వెళ్తున్నారు, అంటే పొద్దుగొక్కే విధంగా చేస్తున్నారు బద్ధకంగా. వాళ్ళకి ఏంటి అది బొద్దగల్లాగా అయింది. అది అన్న విషయము మీడియా, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పేపర్లో వచ్చినప్పుడు అది స్ట్రక్ అయిందన్నమాట విద్యార్థులకు. వాళ్ళకు స్ట్రక్ అయినా కూడా
మరి ఎవరు బయటపడినట్టు కనబడలేదు, అంటే మనకు అంతగా రాలేదు. అమెరికాలో ఉండే అతడు ఆ మాటను ఎందుకంటే మన భారతీయులు ఏ దేశం వెళ్ళినా భారతదేశంలో జరుగుతున్నాయన్నీ క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకుంటారు, అన్నీ చదువుకుంటారు, అన్నీ గ్రహిస్తారు, అన్నీ న్యూస్ తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చదవటానికి అడిగి పోయారు, మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ భూభాగంలోనే బ్రతుకుతారు కదండి. సౌలతిని బట్టి, సౌకర్యాన్ని బట్టి, అసౌకర్యాన్ని బట్టే కదా వాళ్ళు ఇబ్బందిగా చెదిరిపోయి ఆ ప్రాంతంలో ఒక మనసు చంపుకొని సెటిల్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. కానీ ఇక్కడ సౌలతి ఉంటే వాళ్ళ బయట దేశానికి పోరండి. చాలా సౌకర్యం లేదు కాబట్టి, ఆ ప్రతిభకు తగిన గుర్తింపు లేదు కాబట్టి దూర దేశానికి వెళ్తారు. డబ్బున్న వాళ్ళు కాస్తో కూస్తో అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏదో బ్యాంకుల పొడి కొంచెం అప్పుగా లోనుగా తీసుకొని వాళ్ళ పాటలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడే విధంగా బయట దేశంలో ముక్కు తిప్పలబడి మన దేశంలో 4 వద్దులు తలదాచుకుంటూ ఓసారి తిండి ఓసారి తినక మొత్తానికైతే ఆ చదువు ముగించుకునే విధంగా. అలాంటి కుమారుడే ఈ అభిజిత్ గారు. ఈ కుమారుడు అతనికి బొద్దంకి అనేది వెంటనే టచ్ అయిపోయి ఆ సోషల్ మీడియాలోనే CJP పెట్టాడు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఏమందంటే ఆయనకున్న సపోర్ట్ ఎవరు మన భారతీయులు కాదు, బయట ప్రపంచంలో మన చదువు కోసమో లేకపోతే మరి NRIగా పోయినా వాళ్ళే ఆయనకు సపోర్ట్. కాస్త ఇంకో అడిగేశారు, ఇది అన్నా కొంచెం గౌరవపదంగా ఉంది. అది పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్, అది చైనా వాళ్ళ సపోర్ట్ అని ఇంకా నోరు జారారు. అది ప్రెస్టేజ్గా సవాల్ అయిపోయింది. ఆయన ఎగ్జామ్ ముగించుకొని లేకపోతే ఆ అకాడమిక్ ఇయర్ ముగించుకొని ఈ ఎండాకాలము ఈ వేసవి కాలంలో ఈ బయట దేశాలు యూరోప్ కాంటినెంట్ కానీ వెస్టర్న్ వైపున ఉన్నటువంటి దేశాలు కానీ జూన్ జూలై మే ఎండిలో జూన్ జూలై వాళ్ళకి సమ్మర్ అన్నమాట. మనకేమో జనవరిలో రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకు సమ్మర్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సమ్మర్ హాలిడేస్ ఆయన వచ్చాడు. అంతవరదాకా ఆయన ఎగ్జామ్స్ చేస్తూనే అక్కడ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది యువత నుంచి. మన ప్రభుత్వము ఇట్లా అనుకోలే. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇంత సీరియస్ అవుతుందని ఎన్నెన్నో చూడలేదు. 12 సంవత్సరాలు ఉన్న పరిపాలన 11 సంవత్సరాలు పరిపాలనలో ఎన్నెన్నో వచ్చినాయి. రైతాంగం కూడా జంతర్ మంత్రలో పెద్ద ధర్నా చేస్తే దాన్ని మేము అంచేసాం సాగచక్యంగా. అలాగనే అనేకమైనటువంటి సమస్యలు ఊరికేనే అని నేను ఇట్లనే అంటే వాళ్ళ సమస్యను నీరుగార్చే విధంగా వాళ్ళు చలరగొట్టే విధంగా ఏదో ఒక రకంగా చేశాం. వాళ్ళకి వచ్చి తెలిసిందంటే మతం, మైనారిటీ వాళ్ళను చూపెట్టడము బూజిగా, మతం ద్వారా వాళ్ళను మభ్యపెట్టి మత్తులో పడేసి ఇక వాళ్ళకు అనుకూలంగానే పరిపాలన, ప్రజాస్వామ్యానికి తీరని మచ్చగా ఏదో దిగదూడిపోయే విధంగా మీద కొన్ని చేసి మిగతా అన్నీ వాళ్ళ వాగ్దానాలన్నీ పుక్కటి వాగ్దానాలన్నీ ఊరికనే గాలికి వదిలిపెట్టేసి ప్రజలు భ్రమింపజేసి ఏదో మతాన్ని ఉదరించినట్టుగా, నువ్వు కాపాడే మతము సమాజంలో ఆ మతం వీడిపోతే సంవత్సరం ఇన్ని మతాలు ఎందుకున్నాయి? నువ్వు నిన్నగాక మొన్న వచ్చి మతాన్ని ఉద్ధరిస్తానని సపోర్ట్ చేస్తానని దాన్ని కాపాడితే నిలబెట్టేది నువ్వు చేదొలితే తొలగిపోయేది, అంతరించిపోయేది మతం. అది ఏ మతం అది? కానీ ఇది ఊరికే రాజకీయం పబ్బం గడుపుకోవటానికి, అధికారంలో 4 రోజులు చెలాయించటానికి ఉపయోగించే ఇదొక తంత్రం, ఇదొక వ్యూహం. సో ఈ వ్యూహాలు నడిచేంత వరకు నడిచింది, ఇప్పుడు బెడ్స్ కొట్టే విధంగా అయింది. వాళ్ళు కని విని ఎరగని రీతిగా మన స్వతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు ఇంతటి పెద్ద విజయము మరి ఎప్పుడూ కలగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అవతరించిన కారణం నుండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిన కాంచెల్లి ఇంత దెబ్బ పెద్ద దెబ్బ
రాజకీయ పార్టీకి లేకపోతే ఆ ప్రభుత్వానికి ఇంతటి పెద్ద దెబ్బ తాగలేదు. ఈ దెబ్బతో డెమోక్రసీ అంటే ఏంటిదో వాళ్ళకి తెలిసింది. ఎందుకు చెప్తున్నంటే మన భారతదేశంలో చాలా యువత ఉన్నదని ఈ కార్యక్రమం ద్వారా తెలిసింది. అంటే ప్రపంచ లెక్కల ప్రకారం చైనా వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉందని, జపాన్లో కానీ చైనాలో కూడా. తర్వాత సెకండ్ మధ్యతరగతి మధ్య వయసులో ఉన్నవారని చైనాలో ఉన్నారు, కానీ జపాన్లో వృద్ధులే, తర్వాత చైనా. సో ఈ దేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో అంతా వృద్ధుల్లాగా అంత వయసు అయ్యగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అంత యువకులు ఎక్కువగా. ఈ లోపలనే ఒక 30-40 సంవత్సరాలకే షుగరు, బీపీ, హార్ట్ అటాక్, రోడ్ యాక్సిడెంట్, రకరకాల కారణాల ద్వారా ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి యువతను ఎక్కువ ఉందని జనాంగం యొక్క ప్రాతిపదికంగా నేను విన్నానని నేను నమ్ముచున్నాను. ఇఫ్ ఐ రాంగ్ మీన్స్ యు కరెక్ట్ ఇట్. కానీ యువత ఎక్కువ ఉంది. ఆ యువత బలానికి ఎవరు నిలబడలేరని చాటి చెప్పిన విషయమే ఇదిగో ఈ జంజీ. నిజంగా బలవంతుని చేతిలో బాణములాగా వాళ్ళు గురి వద్దకు దూసుకుపోయారని. ఏ గురైతే సిజేపీ స్టార్ట్ చేసిరో, కాక్రోచ్ జనతా పార్టీ, అది ఆ గురి వైపున బాణాలుగా దూసుకుపోయారండి. వారితో అంబుల పొది అంటే ఏంటిది? అంబుల పొది బాణాలు పెట్టేటువంటి ఆ బాక్స్ను ఏమంటారు? ఆరో బాక్స్ను అంబుల పొది. దాంట్లో మంతా నింపబడ్డారు అన్నమాట. అంటే జంతర్ మంతర్లో యువకులందరూ నింపబడ్డారు. ఏ గురి కోసమైతే వాళ్ళు ర్యాలీ చేస్తున్నారో, నిరసన వ్యక్తం చేస్తున్నారో, దీక్ష పూనుకున్నారో, ఆ దీక్షకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 40 రోజులు అనుకున్నారు, 40 రోజుల లోపలనే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. వాళ్ళ పక్షమున ఉద్యమకారుడైనటువంటి లడక్ ఉద్యమకారుడు, ఒక సైంటిస్ట్, ఒక మెకానిక్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఆ శాస్త్రజ్ఞుడు ఎన్నో రకాలుగా ఉద్యమించి ఎన్నో సాధించాడు కదా, సోనామ్ వాంగ్చు. అతడు కూడా ఈ పిల్లలు చేస్తున్న న్యాయమైనది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాపించినప్పుడు లెక్కపత్రం లేకుండా, అకౌంటబుల్ లేకుండా లీకేజీలు, అనేకమైన లీకేజీలు. ఇది పెద్ద బ్రహ్మాండమైన లీకేజ్. మీరు జాబులు ఇవ్వకపోగా మేము సంవత్సరానికి 200 కోట్ల జాబులు ఇస్తామని చెప్పి వాగ్దానం చెప్పి ఈ 11 సంవత్సరాల ఆ వాగ్దానము కనీసము 2 లక్షలని ఇచ్చేదా దేశంలో? రాష్ట్రానికి దేవుడు ఎరుగు. అయ్యకపోగా ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా వాళ్ళని ఎట్లా పడితే అట్లా తోలాడితే వాళ్ళకు టచ్ అయింది హృదయంలో. మేము బొద్దంకులం కదా, బద్దీకులం కదా, అంటే బద్దకస్తులం కదా. సో ఈ బద్దకస్తులు బొద్దంకి అన్నారు కదా, ఇప్పుడు మేము నిరూపిస్తామని. ఎస్, యువత మొత్తము కథన రంగం మీద నిలబడ్డారనమాట. అంత సోషల్ మీడియా, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది, సోషల్ మీడియా అనేది, లేక ఎలక్ట్రానిక్ మీడియా, ఈ టీవీలు, ఛానళ్ళు కానీ, పేపర్ వాళ్ళు మోడీకి భజన చేశారు. గోత్రి మీడియా లాగా వాళ్ళు కూడా అపస్పాలయ్యారు. అసలు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ అనే ఈ విద్యాశాఖ మంత్రి, ఈ సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు భజన చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చైనా కూడా చారులని, వీళ్ళు పరదేశము నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చారని, వీళ్ళు నేపాల్లో కావాలని, ఇదిగో పాకిస్తాన్ ఏజెంట్లని, రకరకాల పిల్లలు అవమానపరిచి, నిజంగా ఇంత వైలెన్స్ లేకుండా వైలెన్స్ని సృష్టించటానికి అన్ని అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అంత అనుభవం ఉన్నటువంటి సిస్టమ్ కూడా వాళ్ళను పులి చేశారండి. ఇది యవన కాలం, యవనస్తుల యొక్క విధానం. అందుకోసమే దేవుడు అంటాడు పౌలు భక్తుడి ద్వారా, ఏమని తెలుసా, తన ఆత్మీయ కుమారుడైనటువంటి, నిజమైన కుమారుడైనటువంటి తిమోతితో, నీ యవన కాలమందు సిగ్గుపడనీయకుండా నువ్వు నీ ప్రవర్తన కలిగి ఉండమన్నాడు. చదువుదామా అది? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవన కాలమును ఎవరు కూడా తృణీకరింపనీయకుడి అంటున్నాడు.
నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎంత మాట! ఇది మాట అక్షరాలు నెరవేర్చబడదండి. యవనస్తులో అపశుభం ఎరగని, అంటే యవన కాలంలో ఏం తెలియదు కదండి. తల్లిదండ్రుల మీద ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలకి ఏంటి అప్పుడప్పుడే కౌమార దశ కదా. ఏమైనా వైలెన్స్ కంటే చిన్న ఉద్రేకమైన పరిస్థితి ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు. అలాంటి రెచ్చిపోయాల్సినటువంటి వయసు పెద్దవాళ్ళకు లేనటువంటి పెద్ద మనసు, విశాల మనసు. ఆ యవన కాలము, ఆ ప్రవర్తన తృణీకరింపబడకుండా సిస్టము కానీ ప్రభుత్వం కానీ ఆ సూక్ష్మంగా భూతత్వంతో ఆ యొక్క సీసీ కెమెరాల ద్వారా, టీవీల యొక్క కెమెరాల ద్వారా చూసి వీళ్ళని ఏదో రకంగా వీళ్ళ యొక్క పోరాటాన్ని బలహీనం చేయాలి, వీళ్ళ యొక్క నిరసనను బలహీనం చేయాలి, ప్రపంచాలకు చూపెట్టాలి, దేశాలకు చూపెట్టాలి, వీళ్ళను అభస్పాలు చేయాలి, వీళ్ళను ఎక్కిరింపపాలు చేయాలి, అవమానపరచాలని చూసిన పెద్దల ఫూలిష్ అయిపోయారు. రాజకీయ పేరు పోసినటువంటి అనుభవశాలు ఈ దేశానికి కావలిగా ఉండవలసిన వారు, యువతకు చేతునిచ్చేవలసినటువంటి తండ్రులు తాతల యొక్క వయసున్నవారు, అదే యవనస్తులు చేస్తున్న న్యాయమైనది ఇది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం అడుగుతున్నారా, అది మేము అడిగాము, మేము ఇస్తామని ఆశ చూపించాం, కానీ వేలేదే. కనీసం వాళ్ళు నీట్ ఎగ్జాము అకౌంటబుల్గా నిర్వహిస్తే ఇలాంటి మాకు దుర్గతి పట్టేదా? అది నిర్వహించకపోగా లీకులతోని కష్టపడిన వాళ్లకు ఎంత కడపవేత. తల్లిదండ్రులు ఎంతో అప్పు సప్పు చేసి ఇన్స్టిట్యూట్లకు పంపించి ఈ నీటి యొక్క పరీక్షకు కసరత్తుగా సంవత్సరాలు చేస్తారు యవన బిడ్డలు, రాత్రి బావుల్లో. ఎంబీబీఎస్ అంటే అంత ఈజీ కాదు కదా, అంత ఆషమాషి కాదు కదా. అన్నిటికీ సొసైటీలో ఫస్ట్ డాక్టర్ ప్రథమంగా పట్టం కడతారండి, హైలీ. ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడం అంటే రాత్రి బావులు. నేను 9 గంటలు చదివాను అంటారు, అది చిన్న మాట. 16 గంటలు చదివాను, 2-3 గంటల నుంచి చదివాను. నేను పండుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను, టైం వేస్ట్ చేయకుండా రాత్రి బావులని. అంతటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆ కోర్స్, ఆ మెడిసిన్, ఆ ఎంట్రన్స్కే అకౌంటబుల్ లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు మరి కష్టపడి వాళ్ళ చెమట రక్తముగా వచ్చి పిల్లలకు చదివిస్తుంటారు. అది నిరర్థకం చేసే విధంగా, అది సీరియస్ను బలహీనం చేసే విధంగా, వాళ్ళ ప్రయాసానికి తూట్లు కొట్టే విధంగా. పేపర్ లీక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి. కష్టపడి చదివిన వాళ్ళు ఎన్నో కళలకు గండి కొట్టే విధంగా, వాళ్ళ కళలను చెదరగొట్టే విధంగా ఉన్నప్పుడు వాళ్ళ మనస్తాపమై తల్లిదండ్రులను కష్టపెట్టిస్తున్నారు. ఇది కాకుండా ఇంకోసారి అని ఎదురు చూసేవారు. లేకపోతే ఇదే లాస్ట్ ఏమో ఎంసెట్కి. ఎందుకంటే ఎంసెట్ అంటున్నా, నీటికి ఒక వయసు ఉంది కదా, వయసు ఉంటుంది కదా, లిమిటేషన్ ఉంది కదా, ఏజ్ లిమిటేషన్ ఉంది. మళ్ళీ ఇన్నిసార్లు మాత్రం ఇవ్వాలని ఒక లిమిటేషన్ ఉంది. ఎట్లా పడితే అట్లా ఇచ్చడం కాదు కదా. ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయడానికి లిమిట్ ఉంది, ఏజ్ కూడా లిమిట్. ఏజ్ని బట్టే కావచ్చు, ఏజ్ కదా, ఏజ్ని బట్టే. ఈ ఏజ్ని బట్టి లిమిట్ ఏజ్ అయిపోతుంది, ఏజ్ బార్. ఇక్కడ అది అంత ఈజీ కాదు కదా. లాంగ్ టర్మ్గా కోచింగ్ తీసుకున్నా. ఇలాగ అయిపోయినప్పుడు ఆ మనస్తాపంతో చాలామంది హార్ట్ అటాక్ చచ్చిపోయారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. నా తల్లిదండ్రులు ఇంకనూ మోసం చేయడం ఏంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కష్టానికి, వారి యొక్క ఆర్థిక స్తోమతను, వారి యొక్క గౌరవాన్ని ఇంకా నేను బలహీనం చేశాను, ఇక నేను ఇప్పుడు రాకపోతే ఇక నేను ఎప్పుడు రానని చెప్పి మనస్తాపమై చచ్చిపోయి, అట్లాగా ఎవరైనా దేశవ్యాప్తంగా 25 నుంచి 30 మంది దాకా అశుల భాష అంటే చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నాం. దానికి అకౌంటబుల్ లేదు ప్రభుత్వానికి. పోనీ ఇది నువ్వు పెద్ద స్థాయి నుంచి కింది స్థాయిగా అందరినీ నిఘా పెట్టాలంటే ఏదో ఒక బలహీనంగా ఎవరో ఒకడు చేసిన పని అనుకుందాం. మరి కనీసం చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఊరటే కలిగే విధంగా భరోసా ఇస్తున్నారా? మళ్ళీ ఇస్తాం, మళ్ళీ అంటే ఏమనుకుంటే ఇది ఆటలాట అనుకుంటా. అంటే మళ్ళీ ఇచ్చడం అంటే ఇన్ని రోజులు చదివింది ఒకేసారి టెన్షన్తో అది ఆ బరువు దిగించుకున్న తర్వాత మళ్ళీ రావాలంటే ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత గాబరా ఉంటుంది, ఎంత సాధన ఉండాలి, ఎంత ప్రిపరేషన్ ఉండాలి.
ఇది చులకనగా అనేక సార్లు జరిగింది, అనేక సందర్భాల్లో. ఏ రాజకీయ నాయకులు అంటే ఏ పార్టీ అంటే ప్రభుత్వాలది జవాబుదారీతనం లేకపోవడం వల్లనే యువత ఈ దేశానికి అభివృద్ధి సాధకులండి, ప్రగతికారకులు కదా, యువతనే కదా. నేటి పిల్లలు రేపటి పౌరులు ఇదా పౌరులకు ఇలాంటి ప్రభుత్వమా, ఇలాంటి పరిపాలన? కాబట్టి బలవంతుని చేతిలో బాణం పుల్లలాగా ఎదలో గుచ్చుకునే విధంగా, బీజేపీకి గుచ్చుకునే విధంగా, ప్రభుత్వానికి గుచ్చుకునే విధంగా, అది ఎవరైనా ఆ సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కానీ నిజమైన డెమోక్రసీ, ప్రజలందరూ ఏ కులమని ఏ మతం అనేది కాకుండా మతము ద్వారా, కులము ద్వారా ఇదిగో ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దు, అగౌరవంగా చేయొద్దు, ప్రపంచ దేశాలకు తలవంపులుగా చేయొద్దు. ఇది చాలా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశము, ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నా మేమందరూ ఒక కుటుంబంగా ఉంటామని చాటి చెప్పవలసినటువంటి డెమోక్రసీ అబస్పాలైంది, నవల పాలవుతుంది ప్రపంచమంతా. బౌరూపంలాగా పుట్టుకొక డ్రెస్ వేసుకొని మొత్తం పర్యటన చేసి నన్ను చూడు, నా వేషం చూడని చెప్తే పరిపాలన చూస్తారు కదా, ప్రజల యొక్క సంక్షేమం చూస్తారు కదా, ప్రజల యొక్క సమాధానం చూస్తారు కదా, ప్రజల యొక్క క్షేమం చూస్తారు కదా ప్రపంచం అంతా. ఇప్పుడు నడ్డి విరిచే విధంగా, ఇప్పుడు గుబులు వచ్చి ఎందుకు ఆయన రాజీనామా చేస్తే పరిష్కారం, రాజీనామా చేస్తే ఇంకులకు ఆ భయం ఉంటుంది, జవాబుదారీతనం ఉండాలి. ఎస్, అకౌంటబుల్, దే మస్ట్ షో ద అకౌంటబుల్ ఈచ్ ఎవరీ గవర్నమెంట్ or state or central government, whatever the government form as a rule to reign all the people in the India. అంటే ఇండియాను పరిపాలిస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అకౌంటబుల్ ఉండాలి. మళ్ళీ రాజ్యాంగపరంగా పరిపాలించాలండి. ఏంది రాజ్యాంగాన్ని దానిలో ఉన్నటువంటి లొసుకులు దాన్ని సవరించుకుంటూనే వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలకు మతం అనే ఒక వైపున వెళ్ళి ఆ స్టాండ్ తీసుకొని ఒక మతస్థులకే ఫేవర్గా ఉండి పోనీ ఆ మతస్థుల కన్నా న్యాయం జరుగుతుందండి. నీ పిల్లలేమో వేరే వేరే దేశాలకు పంపించి చదువులు ఉద్యోగాలు చేపిస్తే ఆ యొక్క అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళను మత ద్వేషముతో పెంచుతున్నారు, మైనారిటీ మీద మతం. వాళ్ళు ఏం చేస్తారు, డిఫెన్స్ రక్షణ కోసమో కాపాడు కోసమో వీళ్ళు కూడా వైలెన్స్ చేస్తారు. మైనారిటీ వాళ్ళు కావచ్చు, మెజారిటీ వాళ్ళు కావచ్చు, తనకు చంపుకోవడానికే కదా నువ్వు ప్రేరేపించేది. ఈ ఉద్రేకం ఏందండి, ఈ ఉద్రేకాలు ఏంటిది? ఇది అందుకోసం ఎంతో డెవలప్ కావాల్సిన భారతదేశము చైనా దూసుకుపోయినట్టుగా, మిగతా దేశాలు దూసుకుపోయినట్టుగా మనం దూసుకోలేకపోతున్నాం. మళ్ళీ ఆ చైనా గుడిసే మనం చేస్తాం. మేక్ ఇన్ ఇండియా ఏడుండేది, పడక వేసిందండి మేక్ ఇన్ ఇండియా. ఎంతమందికి యువతకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు, ఎందుకు ఇలాంటి రాద్ధాంతం జరుగుతుంది అంటే యువతను మేలుకొల్పే విధంగా దేవుడు సృష్టికర్తనే ప్రేరేపిస్తున్నాడు న్యాయం కోసం పాటుపడతాడు. హల్లెలూయా. అందుకోసం యవన కాలంలో అనేకమైన అనార్థాలు జరగవలసినటువంటి యువతకు దేవుడు నీ యవన కాలంలో సిగ్గుపరచనీయకుండా, నేను నీ ప్రవర్తనకు తప్పు పట్టే విధంగా తృణీకరింపబడనివ్వకుండా చూసుకోమంటే నిజంగా ఈ యొక్క 40 దినాల యొక్క దీక్ష ఆ నిరూపణ అయింది. అసలు నిజంగా ఎంత అసలు ఒక్క మాటతో ఒక మూటతో ఒక్క బాధ్యత కలిగి ఒకే మరి గురి కలిగి వాళ్ళు అనుకున్న పనిని సాధించారండి. వారితో అమ్ముల పొదితో నింపబడినట్లుగా జంతర్ మంతర్లో మొత్తం ఆయా 29 రాష్ట్రాల నుంచి సమకూర్చబడినటువంటి ఆ యవనస్తులకు అన్ని వర్గాల వాళ్ళకు సపోర్ట్ వచ్చింది. అన్ని వర్గాల నుండి అటు పంజాబ్ నుంచి వస్తే ఏమంటుంది తెలుసా, పంజాబీ సపరేట్ పంజాబ్ కావాలని ఖలిస్తాన్ అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ సానుభూతి పరులే వచ్చి మద్దతు ఇస్తున్నారు. ముస్లిం సహోదరులు వస్తే పాకిస్తాన్ ఏజెంట్లు వీళ్ళు
లేకపోతే బంగ్లాదేశ్ యొక్క అజెండాతో వీళ్ళు పనిచేస్తున్నారు. అలాగనే దళితుల కింది స్థాయి జై భీమ్ కదా. అయితే మీ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా, మోడీని భజన చేసేటువంటి గోధుమ రిజర్వేషన్ అని పెడుతున్నారు అనమాట. ఆ రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ పెట్టేది అంటే రిజర్వేషన్ పాలు పొందేవారు, రిజర్వేషన్ లబ్ధి పొందేవారు అందరూ ఇప్పుడు డిబేట్ కావాలన్నమాట. అక్కడ యువత అక్కడ మద్దతు రావద్దు. ఎన్ని రకాలు చేయాల్సిన అన్ని రకాలు చేసిందండి. కనుక వారితో నింపబడినటువంటి అంబుల పొదలో నింపబడినటువంటి ఈ బాణం పుల్లలు ఉన్నారు చూడు, తమ విరోధులు గుమ్మం దగ్గర ఏం చేశారు? వాదించి గెలిచారు. దీక్ష బట్టి ఆ విరోధుల మీద. ఏంటి విరోధులు? డెమోక్రసీ. విరోధులు అంటే మనుషుల మీద కాదండో, ఆ డెమోక్రసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం మీద జయము కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇది నీ మతం అయినా నువ్వు ప్రేమించుకుని ఇతరులు ప్రేమించేదే ఏ మతమైనా అభిమతం. సో ఫస్ట్ మానవత్వం అండి. మతం అనేది వ్యక్తిగతము, డెమోక్రసీ అనేది ప్రజలందరూ సమానంగా బ్రతకాలి. ఎవరి ప్రతిభ వాళ్ళు అభివృద్ధి చెందాలి. అవునా కాదా? ఆర్థికంగా బలహీనులుగా ఉంటే కొంత ఆర్థిక సహకారంగా గవర్నమెంట్ ద్వారా కొన్ని పథకాలు, ఉచిత పథకాలు వాళ్ళకు చేకూర్చితే కొంచెం ఆసరా ఉంటే, వాళ్ళు నిలదొక్కుంటే వాళ్ళు నలుగురిలో సమానంగా ఉంటారని. ఈ విధంగా దేశ ప్రగతికి ముందుకు పోవాలి. కానీ ఇలాగా టెంపర్తనముగా ఏ ప్రభుత్వమో మోనోస్టర్ ఏమంటారు, మొనార్క్ లాగా ఉంటే, నా మాటే శాస్త్రం, నేను చెప్పిందే వేదం అంటే నడ్డి విడిచే విధంగా ఇలాంటి డెమోక్రసీ పెళ్ళి బిగుతుంది. అంటే పెళ్ళు బిగుస్తుంది అంటే విస్తరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాణాల్లాగా తయారై కూర్చుకుంటారు. ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి భిన్నమైనటువంటి భావజాలం ఉండి మతమని, కులమని ఆ భావజాలం ఉన్న వాళ్ళకు నేరు గుచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే దానికోసం కాదుగా నువ్వు రాజ్యం వేయలేదు. డెమోక్రసీ రిపబ్లిక్ ద్వారా. డెమోక్రసీ అంటే బై ది పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. ప్రజల కోసము, ప్రజల చేత ఎన్నుకోబడింది ప్రజలను ఉద్ధరించడానికి. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలుగుదీసి దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా, గొప్పగా దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా పరిపాలన కావాలండి. ఇది మతము ద్వారా ఏంటి, కూడి లేకుండా చంపుకోవడం, కులం అని కూడి లేకుండా, మతం అంటే మత లేని జీవితంగా, పరాభావంగా దేశము చిన్న భిన్నలుగా చేసుకోవడం. కాబట్టి ఈ విషయంలో చాలా నేను ఎగ్జైట్ అవుతున్నాను. నేనే కాదు, భారతీయులందరూ హర్షించే డెమోక్రసీ కోరుకున్నవారు, ప్రజాస్వామ్యం కోరుకున్నవారు విజయం సాధించారు. ఆ భావజాలం ఉండి మానసికంగా సపోర్ట్ ఉన్నా, భౌతికంగా సపోర్ట్ ఉన్నా, నేరుగా సపోర్ట్ ఉన్నా, ఇండైరెక్ట్ సపోర్ట్ ఉన్నా వాళ్ళందరూ విజయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రభుత్వం చాలా మీని వేషాలు వేసిందన్నమాట ఇన్ని సంవత్సరాలు. భారత రాజ్యాంగంలో ఈ డెమోక్రసీ సరిగా లేదు, భారత రాజ్యాంగం సరిగా లేదు. దాన్ని చాలా కొన్ని సరిదిద్దాలి, కొన్ని లోపాలు ఉన్నాయి. అప్పుడున్న విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు అని చెప్పి ఏం చేసింది, ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ విధులను మార్చుటకు, వాళ్ళకి అనుకూలంగా మార్చుటకు ప్రయత్నం చేసింది. చదువుదాం, ఇది బైబిల్లో కూడా ఉంది, చదువుదాం. హబక్కూకు రాసిన గ్రంథము, ప్రవచన గ్రంథము, హబక్కూకు రాసిన గ్రంథము, ప్రవచన గ్రంథములో 1వ అధ్యాయము, నహుం తర్వాత యోనా, మీక, నహుం, హబక్కూకు ముందు జఫన్యా, మలాకి, జకరియా, హగ్గాయి, జఫన్యా ముందు హబక్కూకు. చదువుదాం. 1వ అధ్యాయము 7వ వచనములో 2వ లైన్, వారు ప్రభుత్వమును, చదవండి, వారు ప్రభుత్వమును, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు
తమకు అనుకూలంగా ఏర్పరచుకున్న చేటకు కుట్ర జరుగుతుంది పార్లమెంట్లో. ప్రతిసారి పార్లమెంట్లో ప్రజల తరపున ఏం చేశారని ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి కొత్త కొత్త బిల్లులు ప్రవేశపెడుతున్నారు. అది ప్రజలకు అది ఉపయోగపడుతుందా లేదా అని ఏదో ఒకటి తోకను తొండం చూపించి దేశమంతా ప్రగతికి ఇది ఈ జీవో లేకపోతే ఈ బిల్లు లేకపోతే అసలు అధోగతి పడుతుందని చెప్పి మత అనే మత్తుతో ఆ కాన్సెప్ట్తో ఇప్పుడు ప్రభుత్వము కొత్త కొత్త బిల్లులు మిగతా మతస్థులకు భయం ఆందోళన చెల్లే విధంగా. ఇప్పుడు వందే మాత్రం నువ్వు పెడితేనే పాడుతున్నావు. నేను చిన్నప్పుడు మస్తు పాడినా, మిషనరీ స్కూల్ చదివినా. వందే మాత్రం ఫస్ట్, తర్వాత లాస్ట్గా అసెంబ్లీ అయిపోయిన తర్వాత జనగణమన. ఈ రెండు గౌరవిస్తున్నాం కదా. నువ్వు కొత్తగా బిల్లు అధికారపూర్వక అది పాడకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట, ఇంకెన్నో లక్షలో కోట్లో జరిమానా అంట. ఇదేంటండి అది? అంటే బలవంతంగా నువ్వు తినకపోతే నేను చంపేస్తా అంటే ఆల్రెడీ చచ్చిపోవడం. నీ దేశంలో పుట్టినప్పుడు గౌరవించాల్సిందే కదా. అంటే ఇదొక మతానికి టార్గెట్ చేయడం, అంటే ఇస్లాం మతం. వాళ్ళు ఏమంటారు, వందే మాత్రం కొంచెం వాళ్ళకు కొంచెము వాళ్ళ యొక్క మతానికి కొంచెము ఇబ్బంది ఉందని వాళ్ళు చేస్తారు. అందరూ కాదు, కొంతమంది. అంటే గెలికియడం అనమాట. గెలికిచ్చి ఆ పుట్నాలు ఓట్లు శవాల మీద పాలాలు ఏరుకున్నట్టు అంతే తప్పించి దేశం లేదు. ఏంటి నువ్వు పెట్టినా చాటి చెప్పు, గౌరవించాలి దేశం. ప్రతి అసెంబ్లీలో పెట్టండి, అలా ప్రకటించండి. ప్రభుత్వ రాష్ట్రాలకు సూచనలు ఇవ్వండి. అలా జీవో పెట్టడం ఏందా అండి? ఎన్నో జీవాలు అలా ఉన్నాయి. దీనికి స్పెషల్ బిల్ ఏంటిది? ఇది ప్రజలకు ఉపయోగపడేది ఏమున్నది? కార్పొరేట్ వాళ్ళని బ్రతికించడానికి అదాని అంబానీ. ఇప్పుడు అదాని ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు విమానాశ్రయాలు కూడా రబ్బడ్డాడు. ఇప్పుడు వాళ్ళు గబ్బలు పెడుతున్నారు. ఇండికో వాళ్ళు, ఇండియన్ ఎయిర్లైన్స్, అలానే కింగ్ ఎయిర్ ఇండియన్స్ అందరూ, అరే నువ్వు అందరినీ అన్నింటిలో వెళ్ళి పెడుతున్నావు, మా దగ్గర అయితే ఇక మేమెందుకు రాని చూడు. అంటే అన్ని దారా దత్తము ఏంటిది అంటే అన్నీ దారపోయడమే, అలా దారదత్తము చేయడమే ఎవరికి? ఈ కార్పొరేట్లు. ఎందుకంటే రేపు పార్టీ ఫండ్ రావచ్చని. చూడు, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఫ్రిడ్జ్లు కడుతున్నావు. ఫ్రిడ్జ్లు కాదు, బ్రిడ్జ్లు. ఇప్పుడు బొంబాయి నుంచి పూణేకు కట్టి ఊదరగొట్టారనమాట. అది 7,000 కోట్ల కంటే ఎక్కువ అయింది. ఎన్నో కోట్ల, 7,000 కోట్లకు లక్షల కోట్ల ఏదో సంఖ్య. దాంట్లో మేము ఇంత చేస్తున్నామని అడ్వర్టైజ్లకే కొన్ని కోట్లు ఖర్చు చేశారు. కానీ 2 నెలలు ఉండలేదు, మన వర్షానికి కూలిపోయింది. జర్మన్ టెక్నాలజీ అని, బ్రిటన్ టెక్నాలజీ అని, అసలు దేశంలో అసలు ఎవరు చేయలే, ఏ ప్రభుత్వం చేయలేని వదలగొట్టి. ఏమైందండి మీ నాణ్యత? గుజరాత్లో అట్లనే, ఉత్తరప్రదేశ్లో అట్లనే, బీహార్లో అట్లనే, వెస్ట్ బెంగాల్లో కూడా ఇక అదే ఉద్ధరించే విధానంలో ఉన్నాయి. ఇదేనా? ఏంటిదండి? కాంట్రాక్ట్ మీద, ఆ మినిస్టర్ మీద ఒత్తిడి కావాల్సింది. ఎందుకు? ఎట్లా అయింది? గట్టెట్లా ఇన్ని కోట్లు ప్రజల సొమ్ము కదా, మన ప్రజల ట్యాక్స్ వారి యొక్క పన్ను కడుతున్నాయి కదా, మనం ఇలా చేస్తున్నామని ఒక్కరికి అకౌంటబుల్ లేదు. ఘోరంగా దిగజారు. కాబట్టి మహా రాజ్యాలకు కొట్టుకపోయినాయి. ఇప్పుడు కల్దీల దేశానికి ఉన్నటువంటి ఈ ప్రవచన వాక్యం, కల్దీల దేశం ఏంటి తెలుసా అండి? బబులోను రాజ్యం. అది చరిత్రలో హీనమైపోయింది, చరిత్రలో కలిసిపోయిందండి. అంటే చరిత్రహీనులుగా అయిపోయారు. పోయింది. ఎన్ని రోజులు బతికింది అలా పెట్టి. అన్ని రాజ్యాలు, మత రాజులు వెళ్ళిపోయారు. అలాగనే రాజనీయమైనటువంటి ప్రభుత్వాలు పోయినాయి, అలా మతపరమైన ప్రభుత్వాలు పోయినాయి. ఇప్పుడు డెమోక్రసీ బతికేది. అది కూడా నువ్వు ఇట్లనే కొనసాగితే, అందుకోసమే దేవుడు 1000 ఏళ్ల పరిపాలన అన్నాడు. అందుకోసం దైవిక స్వామ్య రాజ్యమే నిజమైన నీతి రాజ్యము, న్యాయమైన రాజ్యం. దేవుడే మళ్ళీ యేసు ప్రభు రూపంలో రాజి ఆయన 1000 ఏళ్ల పరిపాలన ప్రజల యొక్క క్షేమ అభివృద్ధి ఏంటిదో తెలియజేయటకున్నాడు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే క్రైస్తవులు చాలామంది ఉపవాస ప్రార్థన ఉన్నారు, ప్రార్థనలు కూడా చేశారు. ఇలాగో సండే స్కూల్ కానీ, విబిఎస్ కానీ, యవన కూడికలు కానీ ఇవన్నీ దోహదపడ్డాయండి. నేను చెప్తున్నాను, సంఘములో జరుగుతున్న పరిచర్య కానీ, మిగతా మతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెమైనా వాళ్ళ యొక్క మిషనరీ స్కూల్లో లేకపోతే మిషనరీ చెప్పిన మాటల్లో న్యాయం ఇంకా బ్రతికి ఉందండి. నిజంగా క్రీస్తు నిజమైన న్యాయస్వరూపుడు. వాళ్ళలాగా అడ్డగోలుగా మతం అనే మత్తులో ఉండలే. ప్రతి మిషనరీ క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళని ఉద్ధరించడమే కాదు, వాళ్ళ పేదరికం తీసుకుపోవటానికి, పేదరికం నుంచి బయటికి తీసుకురావటానికి శాశ్వతమైన పరిష్కారం, ఏదైనా గుడ్డులు ఇస్తే అప్పటి మందమే కనుక వాళ్ళ చైతన్యవంతులు చేయటకు మిషనరీ స్కూల్ అందుకోసం వచ్చినాయి. వాళ్ళను హాస్పిటల్లో తీసుకుపోవటానికి మిషనరీ స్కూల్. విశ్వాసం ఉండే దేవుని చిత్తం అయితే స్వస్థత కలిగే విధంగా ఉన్నది. కానీ అన్నిటికీ అదే స్వస్థత కాదు. హాస్పిటల్ కూడా దేవుడు అద్భుతంగా వాళ్ళ ద్వారా నిర్మించాడు. మిషనరీ ఒకప్పుడు మిషనరీ స్కూల్, మిషనరీ హాస్పిటల్. ఆ తర్వాత గవర్నమెంట్, నాకు స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ అది చూసే గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్ వచ్చాయి. అంతకుముందు మిషనరీ కదా. కాబట్టి ఈ ప్రార్థనలు ఫలిస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలో ఆ భారము దేవుడు తేలిక చేస్తున్నాడు. అద్భుతమైన జవాబు భారతదేశం. ఎందుకంటే ఆధ్యాత్మిక చింత కలిగే భారతదేశముగా యువత ద్వారా విజయం సాధించిన సమాజపరంగా ఇది ఆధ్యాత్మిక కూడా విజయం సాధించే విధంగా ప్రిపరేషన్ అవుతుంది. ఒత్తిడిగా ఎందుకు అవుతుందంటే అందరము సృష్టికర్త వైపు చూసి ఆయన చిత్తములో, ఆయన నడిపింపులో, ఆయనతో అనుబంధముగా ఉండటకు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసము నీతిమంతులు ఉన్నవాడిని కూడా దోషులుగా చూసి వాళ్ళకు మరణంగా అప్పచెప్తున్నారు. వాక్యం ఉందే. అయితే నీతిమంతులు సైతం అడలెత్తే విధంగా జరుగుతున్నటువంటి విధంగా ధర్మం లేదు, శాస్త్రం లేదు. మొత్తం మతం అనే ఒక వైపున చేసుకొని ఆ మతాన్ని కూడా ఉద్ధరిస్తలేరు. ఏదో అట్లాగ బూచి చూపించి, ఏదో పిప్పర్మెంట్ లాగా చూపించి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటునే విధంగా పరిపాలన జరుగుతుంది. కానీ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు కనుక ప్రయాసము, భక్తి ప్రయాసము వ్యర్థం కానకుండా వాడు చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరి బిడలారా, మీ యవన ప్రవర్తన ద్వారా తునీకరింపబడకుండా ఏం చేయాలి? దేవుని నమ్ముకున్నవారు ఎలా విధంగా గురి కలిగిన దీక్ష పూని, ర్యాలీ పూని, నిరసన పూని 40 రోజులలో ఎలా సాధించారో మన జీవితంలో కూడా అద్భుతంగా దేవుని యొక్క వాగ్దానం మన జీవితం నెరవేర్పుగా సాధించగలుగుతాం. ఆయన యందు ప్రయాస వ్యర్థము. డెమోక్రసీ నమ్ముకున్న వాళ్ళే ప్రయాసం వ్యర్థం కాలేదు. పరిశుద్ధ గ్రంథం నమ్ముకున్న వాళ్ళు, దైవిక స్వామ్యమైన గ్రంథం నమ్ముకున్నప్పుడు మనం నిరర్థకం అవుతామండి. భూమి ఆకాశం గతించిన నా మాటలు, ఆ గతించలేనటువంటి వాగ్దానం కలిగిన మాటల ద్వారా మనం ఉపవాస ప్రార్థన చేస్తే ఎందుకు అది తక్కువ అయిపోతుందండి? ఎందుకు అది నిరర్థకం అయిపోతుంది? మన నీరసం ఎందుకు అంటే అది బూడిదలో పోసిన పనిలాగా ఎందుకు అవుతుందండి? నిరర్థకం ఎందుకు అవుతుంది? ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం కలుగుటకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మీ ప్రవర్తనలో ఎవరు కూడా ఏలెత్తి చూపెట్టకుండా, నీ ప్రవర్తన యవన కాలంలో ఉన్న ప్రవర్తన ఎవరు తృణీకరించకుండా అంబుల పొదలో భద్రపరిచినటువంటి బాణము కలిగి దేవుని హస్తంలో ఒకరోజు నువ్వు గురి వద్దకు దూసుకుపోయే విధంగా దేవుడిని ఆస్వాదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వారితో అంబల పొదతో నింపబడుతున్నారు. యవన బిడ్డలారా, మీ బలము, మీ శక్తి, మీ మేధస్సు, మీ జ్ఞానము ఆ సృష్టికర్త తగిన సమయంలో ఇలాంటి కనువిప్పు, అసలు ప్రపంచమే విస్మయం పొందే విధంగా భారత రాజ్యాంగము యొక్క గొప్పతనము చూపించే విధంగా నిరూపించిన దేవుని నిజమైన దేవుని నమ్ముకొని దేవుని గ్రంథము నువ్వు పట్టుకున్నప్పుడు నేను తగ్గనిస్తాడా? బలవంతుడి చేతిలో బాణం బాణం పుల్లవై ఉన్నావు, గురి వద్దకు దూసుకుపోతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకము తాత్కాలికం. ఏ రాజకీయ నాయకులైనా, ఏ ప్రభుత్వం అయినా దోషులు నిర్దోషులుగా, నీతిమంతులు దోషులుగా చేసి
రకరకాలుగా వారి యొక్క పన్నాగాలు పన్నుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేసే విధంగా దేవుడు చూస్తున్నాడు అనుకుని చూసే దేవుడు ఉన్నాడు. చూసే దేవుడు ఉన్నాడు. చూడండి కీర్తన ఇక లాస్ట్గా 94 కీర్తన. ఐదో వచనం, యెహోవా చూచటలేదు, యెహోవా చూచటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యెహోవా ఎస్ ప్రజలను నలగొట్టుచున్నారా. యెహోవారు ఎవరు? ప్రజలకు ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వము. దేవుని భయం లేకుండా దేవుడు చూస్తున్నాడు అనుకుంటూ ప్రజలను ఏం చేస్తున్నారు? నలుగొట్టుచున్నారు. నీ స్వాస్థ్యం బాధించుచున్నారు. ఎందుకంటే వారు ఏదో మాటల ద్వారా గాడి చేసుకుంటూ వదలబోతూ వారు కఠినంగా మనతో మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. 4వ వచనం చూడండి. వారు ఏదో ఒక ప్రసంగాల మీద భయపట్టించే విధంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు వదులుచు కఠోర మాటలు పలుకుచున్నారు. దోషం చేయ వారందరూ బింకములాడుచున్నారు. చూస్తున్నాడు వాళ్ళ వదలత్వంతో, వాళ్ళ కఠినమైన మాటలు ప్రజల పట్ల, మిగతా మతమని ఉద్ధరిస్తూ ఆ మతానికి ద్రోహం చేస్తూ, కులాల పేరిట మతాల పేరిట కుమ్మలాట విధంగా మైనారిటీ వర్గానికి, లేకపోతే ముస్లిము, క్రిస్టియన్స్, హిందూ అని చెప్పుకుంటూ ఇలా చేసిన ఏ రాజకీయం, అందుకోసమే గ్రౌండ్ లెవెల్లో అదే మతంతోనే కొంత స్వామీజీ లేస్తున్నారు. అందరూ స్వతంత్రంగా ఎవరి మతం వాళ్ళు నమ్ముకుని స్వతంత్రంగా బ్రతికేయటానికి భారతదేశము చట్టం ఉందే, భారత రాజ్యాంగం ఉంది. మీరెవరండి ఒక కులాన్ని ఓన్ చేసుకుని, ఒక మతాన్ని ఓన్ చేసుకుని అంత మొత్తం కుమ్మలాట చేస్తున్నారు అంటే వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళ దేశద్రోహులు, వాళ్ళ మత భ్రష్టులు, మతద్రోహులు అని చెప్పి చేస్తున్నారు. చూస్తున్నాడు దేవుడు. వాళ్ళ చట్టాలను, భారతదేశంకు అందరికీ అనుకూలమైనటువంటి చట్టాలకు, వాళ్ళకు ఒకే మతానికి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం, పరిపాలనకు సౌలభ్యం కోసమో వాళ్ళ ఇష్ట ప్రకారంగా వారు విధులను చేసుకునే కూడా చూస్తున్నారు. చూడండి అదే కీర్తనలో 20వ వచనం, కట్టడాల వలన వాళ్ళ మార్చుకునే కట్టడాల వల్ల కీడు కల్పించుచు దుష్టుల పరిపాలనతో నీతిమంతులారా, యథార్థవంతులారా, న్యాయం కోరువారులారా, మంచిది కోరువారులారా, సహాయం కోరువారులారా, మీకు వాళ్ళలో పొందుకు లేదు పొందునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. నిర్దోషులని నిర్దోషులకు మరణము విధింతురు. ఇది కాబట్టి చూసే దేవుడు ఉన్నాడు. యవన బిడ్డలారా, అందుకోసం యవనస్తులను ఉప్పెనలాగా ఎగసిపడే విధంగా, కెరటాల్లాగా భారతదేశం అంతా సమీకరించి ఒక తాటి మీదకి, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేకుండా ఏం చేశారు? అందరు అక్కడికి వచ్చి ఏకతాటి మీద ఉండి దీక్ష పూనుకుంటే మొత్తం చెమటలు పట్టినే వాళ్ళకి. ప్రజాస్వామ్యం ఏంటిదో వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడే విధంగా అద్భుతంగా. ఇక ఇప్పుడు రాజీనామా చేసి ఇక నేను యువత కోసమని ఇక ప్రగడ్భాలు పలుకుతారు కదండి. ఇవి చేస్తారు కదా, ఏదో నేను ఇక ప్రజల కోసం అనేది. అటు పార్లమెంట్లో ప్రతిపక్షము కొంతెత్తుతున్నది, ఇటు యావత్ ప్రజానీకము మరి దేశం వైపున ప్రతినిధులుగా యవన బిడ్డలు అందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, దేశం యొక్క ప్రగతి కోసం అలాగా చేసినప్పుడు తప్పని పరిస్థితులు చేయవలసి వచ్చింది.
వాళ్ళకి కావాలని అదే ముందు బుద్ధి ఉంటే నైతిక బాధ్యత వహిస్తాను, ఎవరైనా కానీ అకౌంటబుల్ ఉండాలని చెప్పి చేస్తే ఎంత మైలేజ్ ఉండేది, ఎంత గౌరవం ఉండేది, నాయకత్వానికి ఆ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉండేదండి. అంటే మిగతా శక్తులకు ఉపయోగపడద్దు, వాళ్ళ ఖాతాలో పడిపోతే, ప్రతిపక్షాల ఖాతాలో పడిపోతుంది అని చెప్పి ఇక పీకల దాకా వచ్చింది. ఇక అప్పుడు అంటున్నారు అనమాట అందరూ, దాని సంస్థలు, దాని అండగా ఉన్న సంస్థలు మన పరిస్థితిని బట్టి మార్చుకోవాలి. యువత యొక్క కాదు యువత మార్పు కోరుకుంటుంది. యువత యొక్క అభిరుచి ప్రకారం మనం కూడా మార్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ హెచ్వి అంటే ఈ మాట విని జ్ఞానోదయమైనటువంటి విశ్వగురు అయినటువంటి మన ప్రధాని, మన తండ్రిగా ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన అప్పుడు మరి ఆ మార్పు ముందే చేయాలి కదా. ఈ ప్రతిపక్షాలు గొల్లు ఏమని చెప్పడం ఏంది, లేచడం ఏంది, ప్లస్ యువత అంతా గగ్గోలు పెడుతున్నాయి కదా. సో తెర ముందు జరిగింది ఒకటి, తెర వెనుకలో ఒకటి, అంతా గాయగా కదా, ఇప్పటికి కూడా కనువిప్పు లేదు. అందుకోసం యువత ఏం చేసింది తెలుసా, మమ్మల్ని ఫ్యూచర్లో మనం కేసులు పెట్టద్దు, ప్లస్ మేము కేసులు మా పోలీసు వాళ్ళతో దెబ్బలాడించి, ఎందుకంటే పోలీసులు కొడితే తిరిగి కొడతారు, రిటాలియన్స్ జరిగిస్తారేమో అని చెప్పి కాచుకొని అది గోతికడ నక్కలాగా చూస్తారనమాట. ఆ చిన్నపిల్లలు యవనస్తులు, అభంశుభం ఎరగని యవనస్తులు, నిజంగా పెద్ద కుటుంబాలు వచ్చినాయి, సంపన్న కుటుంబాలు వచ్చినాయి, పిల్లలు వచ్చారు. అసలు దెబ్బ అంటే తిట్టంటే తెలియనటువంటి వాళ్ళు, సుకుమారుగా పెరిగిన వాళ్ళు కొట్టండి అని చెప్పి అట్లనే నిలబడుతున్నారు. ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుని కొడితే ఎట్లా కొడతారు, అట్లా కొట్టారు పోలీసులు నడి వీధుల్లో, వీధి రౌడీల మీద కొడతారు కదా దాష్టికం. హలో నేను కొడతాలే, అప్పుడు నిద్రపోతుంది. యువత గురించి చెప్తే నిద్రపోతున్నాం, అదే కదా ఒక దెబ్బ కొట్టి అది దెబ్బలు తింటున్నాం. అమ్మాయిలను ఘోరంగా అవమానపరిచే విధంగా వాళ్ళ యొక్క సున్నితమైన అవయవాల దగ్గర గాడిదలు పోలీసులు, వాళ్ళకి బిడ్డలు లేరో, మరి చెల్లెలు లేరో, వారి భార్యలు లేరో, వారి యొక్క కుటుంబ సభ్యులు లేరో. ఆ అందరూ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు సుమా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు అట్లాగా అమ్మాయిలను, చిన్నపిల్లలండి, 16-17 సంవత్సరాలు ఉన్న పిల్లలు, వాళ్ళను కూడా ఘోరంగా బెదిరించడం, ఇలాగా మూర్ఖమైన ప్రవర్తన చేయడం, వీటన్నిటిని తట్టుకొని పిల్లలు నిజంగా ఎట్లా వండుకున్నారో, ఎట్లాగా వాష్రూమ్ పోయారో, అక్కడ సౌలత్ లేదు. వాళ్ళే అడున్నటువంటి చెత్త వేరేసుడు, వాళ్ళు పండుకుంటే అక్కడ సౌలత్ తీసేసారు, కరెంటు తీసేసారు, ఇంటర్నెట్ తీసేసారు, టెంట్లు తీసేస్తున్నారు. వర్షాలు తడుచుకుంటూ నిద్ర లేక, ఒకసారి ఒక పూట తినక పస్తలు వండుకుంటూ, ఎంత ఓపిక ఉండేదండి. పెద్దోళ్ళకి లేని ఓపిక చిన్నోళ్ళకి ఎలా వచ్చింది అంటే, బలవంతుని చేతిలో బాణం పిల్లలాగా ఉన్నారు వాళ్ళు. దేవుడు గురి వద్దకు దూసుకుపోయే విధంగా దేవుడు వాళ్ళకి ప్రొటెక్షన్ చేయలేదా? గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, జీవముల దేవుడు, సృష్టికర్తన దేవుడు. ఆ దేవుడు మనం యేసయ్య అంటున్నాం, వాళ్ళు వేరే అనుకోవచ్చు, కానీ మన దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళకి తోడుగా ఉన్నాడు. గొప్ప దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత సహనము, అంత ఓపిక, అంత విశాల హృదయము కలిగి జయము అనుగ్రహింపబడ్డది. నిజంగా సువర్ణ అక్షరాలతో ఈ కాలంలో జూలై 25, 2026 ఇది చరిత్రలో లెక్కించబడినటువంటి దినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మాయిలు కూడా కథన రంగంలో నిలబడ్డారంటే ఎంత గొప్ప విషయం. వాళ్ళు 12 రాత్రుల్లో మీకు ఎలా సెక్యూరిటీ ఉందా, మీరు పండుకోవటానికి, మీరు రెస్ట్ తీసుకోవడానికి, అంటే ఇప్పుడు ఎంత అయితే 12 గాంధీ చెప్పినది ఇప్పుడు మాకు నెరవేర్చబడుతున్నట్టుగా చెప్తున్నారు. మాకు స్వతంత్రంగా ఉందా? ఆడ అభిజిత్ సింగ్ కూడా, దీప్కే ఏమని తెలుసా, ఎవరిని బిడ్డలారా, మనం చిచ్చోరుగా చేయొద్దు అమ్మాయిలను, మన అక్క చెల్లెలుగా, మన అమ్మలుగా వచ్చారు, వాళ్ళు గౌరవిద్దాం. ఒక పిలుపుతో అంత అమ్మాయిలను అంత గౌరవంగా చూసుకొని సంఘటితంగా మనం పోరాడదామని చెప్పి
ఎంత ఐక్యత ఉన్నారండి. ఈ ఐక్యత చూసి పెద్దవాళ్ళకు న్యాయం కోరే వారికి ఏ మతంలో ఏ కులంలో ఉన్నా వాళ్ళకి ముచ్చటేసి భోజనాలు పంపిస్తున్నారు. స్విగ్గీ ద్వారా వాళ్ళు ముస్లిం అయి కావచ్చు, సిక్కులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా అక్కడికి వచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. సౌడతి వాళ్ళు విసనకర ఊపుతున్నారు. పెద్దవాళ్ళు వచ్చి వారు నినాదాలు చేసి అలసిపోతున్నారు కదా అని చెప్పి ఆదమచ్చి పండుకుంటే బెడ్రూమ్లో మంచి చక్కగా చెద్దలు మెత్త కింద పండుకునేవాల్సింది. పిల్లో కవర్లో దిండు తల వాల్చుకునేవాల్సిన వాళ్ళు, మ్యాట్రెస్ మంచి చక్కగా పండుకునేవాల్సిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పండుకుంటారని విషణకర ఊపుతున్నారు పెద్దలు. ఏ కులం లేదు, ఆ మతం లేదు, ఆ వర్గం లేదు, ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, అందరికీ అక్కడ సేవలు చేయడం. అక్కడ ఉన్నటువంటి ఏంటిది పడేసినటువంటి పేపర్లన్నీ ఏరుకొని శుభ్రత వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. పోలీసులు వాటర్ కొడితే ఆ వాటర్లో డాన్సులు చేస్తున్నారు. జనగణమన వాళ్ళు కూడా అప్రమత్తం ఉంటారు. పోలీసు వాళ్ళు చూడు ఎంత నేర్పరి అండి, ఎంత నేర్పరి. జాతీయ గీతం పాడుతూ వాళ్ళు అటెన్షన్ చేపిస్తున్నారు. ఇక వాళ్ళు కొడతారు. ఇక ఎందుకంటే ఆ కొట్టుడుకు ఒకవేళ వాళ్ళు ఆ పాట పాడకపోతే కొడతారని తెలిసి కూడా ఇంత చిన్న నేర్పరి పెద్ద బుద్ధి చూడు చిన్న పిల్లలకు, ఎవరి బిడ్డలకు. ఆ జనగణమన అయితే వీళ్ళు లాటలు బట్టి వీళ్ళు కూడా, ఎందుకంటే మిస్బిహేవ్ చేస్తే సోషల్ మీడియాలో మొత్తం ఈ ఎలక్ట్రానిక్ మీడియా పోయింది. గోధుమ మీద మొత్తం అపాసపాలయ్యారు. పిల్లల్ని గమనించి గోధుమ మీద ఆరే క్యాబ్ బోల్తేనే అనుకుంటా వాళ్ళు గేలి చేస్తే అవమాన భారంతో పోయారు. నేను వాళ్ళకి అనుకూలంగా చెప్పుకున్నాను అనుకో, అది కూడా పాచిక మారలేదే. 2 నెలల నుంచలే ఇదే చెప్పాడు పాస్మార్ దాసుడు. విలువలు లేవు, జర్నలిస్టుల విలువలు లేకుండా ఆ మీడియాకే అంటే ప్రజల ప్రక్షేపణ మీడియా కదా, గొంతుగా ఉండాలి. ఇలాంటి విధంగా యువత నిలబడ్డది ఒక తాటి మీద. ఇది అబ్బర పడవలసినటువంటి విషయం అండి. ఇది ఎగ్జాక్ట్ ఇప్పటికీ నేను అంటే ఒక్కరు ఏ రాష్ట్రం నుంచి ఏ భాష నుంచి వచ్చారో, ఒక కులపోళ్ళు కాదు, ఒక మతపోళ్ళు కాదు, భారతదేశమే ఇది మా దేశము, మేము పౌరులము, మా భారత రాజ్యాంగం మాకు ఆధారము అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకు, ప్రరక్షణ కోసము, ఆ డెమోక్రసీ కోసం ఎంత ఐక్యత నిలబడి చూడు. నిజంగా మన దేశం ఇంకా ఐక్యతలో, నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అండి. గౌరవపదమైనటువంటి మన దేశము అన్ని దేశాల కంటే తలమానికలుగా ఉన్నది, కిరీటంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇదే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చింతలో పెద్దగా గొప్పగా రాబోతుంది. ప్రపంచ దేశం అంతా మన దేశానికి వచ్చి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే రోజు కూడా రాబోతుంది. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో విజయం సాధించాం. గవర్నమెంట్ ఎట్లా పడితే అట్లా ప్రభుత్వాలు చేస్తే ఆట కట్టించే విధంగా చేశాము. రేపు ఆధ్యాత్మిక చింతలో కూడా ప్రపంచ యావత్తు మన వైపు చూసి ఆధ్యాత్మిక చింతను పొందుకొని, అంటే ఆ బోధ పొందుకొని ఆ రెండో రాకడలో ఆ దైవిక దేవుడు రాబోతున్నాడు. మనమేమో క్రీస్తు అంటున్నాం. అలాగనే యూదులేమో ఎవరు అనుకుంటున్నారు, మెస్సీ అనుకుంటున్నారు. మళ్ళీ ఇస్లాం సహోదరులేమో ఈసా సలేం, ఈసా సలేం అంటే దేవుడే, ఆ యేసయ్య వస్తుడని మనం ఎలా నమ్ముతాం ఇస్లాం. అలాగనే హిందూ సహోదరులు కూడా ఏమని, కలియుగ దేవుడు ఏమని ఎట్లా వస్తాడు, వీరభోగ వసంతరాయుడుగా రాబోతున్నాడు. చూడు వీళ్ళు ఏ పేరుతో విన్నా వచ్చేది యేసుప్రభే కదా. హల్లెలూయా. అందుకోసం యేసుపై రాకడ సమయంలో ఆధ్యాత్మిక చింత భారతదేశం ఉంది, అన్ని దేశాలు మన వైపు చూస్తాయి. అందుకోసమే ఇలాంటి పరిస్థితుల్లో మనకు విజయాన్ని చేకూర్చే విధంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంగా మనకు విజయం వచ్చింది. రేపు ఆధ్యాత్మిక విధంగా మనకు విజయము వస్తుంది. దాని కొరకు ఏం చేయాలి? యువత మీ ప్రవర్తన బట్టి మీరు తృణీకరింపబడకుండా చూసుకునే విధంగా ప్రేమలోను, విశ్వాసంలోను, యథార్థతలోను, మరి దేవునికి విధేయతలోను ముందుకు సాగి దేవుని కృప ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడే విధంగా బలవంతుని చేతిలో బాణము పుల్లలాగా మనము గురి వద్దకు దూసుకుపోయే విధంగా మనం అర్పించుకుందాం. మన విరోధులతో వాదించి మనము జయం పొందుటకు
మరి విరోధులను మరి మరి చట్టానికి విరుద్ధమైనది ఎలాగా విజయం సాధించామో అలాగా రానున్న కాలంలో దుష్టత్వాన్ని మా విరోధుల మీద జయం పొందుటకు ముందుకు సాగుదాం. ఈ వాక్యాల చేత అలాగ మనల్ని గొప్పగా పురుగొల్పి నడిపించుడుగాక. ఆమేన్. తల్లి మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా, ఈ పగటి కాలంలో నీ మాటలు చెప్పిన విషయాలను బట్టి వందనాలు. నిజంగా ప్రభా, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచే చాలా మదన వేదన ప్రభుత్వాలు చూసి తండ్రి, ఇప్పుడు నిజంగా మా భారతదేశం యొక్క ప్రభుత్వము తండ్రి నిజంగా డెమోక్రసీ గౌరవించాలి, దాన్ని పాటించకపోతే ఎవరి పని అయినా ఇదే యువతన ఎగిసిపడే విధంగా, చట్టానికి తగిన విధంగా, గురి వద్దకు పరిగెత్తే విధంగా గుణపాఠం చెబుతుందని ప్రభు స్తోత్రం తను మాకు చెప్పకుండా చెప్పావు, మా దేశంలో నిరూపించావు. అలానే ఆధ్యాత్మిక చింతలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇట్టి స్ఫూర్తితో ముందుకు సాగు సహాయం చేయము. ఉపవాస ప్రాంతంలో కానీ ప్రభు, అయ్యా ప్రార్థన సహవాసం దీక్షలో కానీ ప్రభు అలసిపోకుండా గురి వద్దకు పరిగెత్తే విధంగా మేము బాణవంతుని చేతిలో బాణం పుల్ల అయి ఉన్నామో కనుక మా విరోధులను ప్రభు వాదించుటకు ఎదుగో మేము ఆయన పొదలో, ఆయన యొక్క అంబుల పొదలో మేము నింపబడి ఉన్నాం. సరైన రీతిగా దేవుడు గొప్పగా విజయాన్ని అనుగ్రహిస్తాడని ప్రభు ముందుకు సాగు సహాయించాం. అలా నిరీక్షణ కలిగి ప్రభు స్తోత్రం తను ఇదిగో ప్రభు సామాజికంగా గెలుపు పొందినది ఆధ్యాత్మికంగా గెలుపు పొందుతామని, మానసికంగా కూడా ప్రభు క్షేమంగా ఉంటామని ముందుకు సాగు సహాయించాం. విన్నటువంటి వాక్యానికి తగిన విధంగా గొప్పగా ప్రభావితంగా ప్రభు లోబడటకు సహాయించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నటి దినాన మాకు భారతదేశంలో గొప్ప విజయం అనుగ్రహించాం. ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది. ప్రజలందరి కోరిక ప్రకారంగా మాకు భారత రాజ్యాంగము అందరికీ సమానత్వంగా ఎదుగో ప్రతిభ ఉన్నవారిని గొప్పగా విజయం సాధించగలుగుతారు. గొప్పగా వారి హక్కులను ఇదిగో ప్రభు పొందుకుంటారు, హక్కులు సాధించగలుగుతారు. హక్కులను జయము పొందే విధంగా, హక్కులను తీర్చుకునే విధంగా, అది నెరవేర్చే విధంగా జయం పొందుకుంటున్నాను నేను ప్రభు మాకు తెలియజేసినకే వద్దా. దీని వెనకలో ఎంతోమంది ఉపవాసం ఉన్నారు, దీనికి ఎంతోమంది ప్రార్థన చేశారు, దీనికి ఎంతోమంది ప్రభు అయ్యా ఇదిగో ప్రభు స్తోత్రం సహకరించారు, సపోర్ట్ పరోక్షంగా ప్రత్యక్షం వారందరూ దీవించబడుగాక. యువత మొత్తం తన ప్రభు వారి బలము, వారి యొక్క ప్రభు స్తోత్ర జ్ఞానము ప్రభు, వారికి ఉన్నటువంటి సమర్పణ దేశానికి ప్రగతికి ప్రభు ఇదిగో ప్రభు స్తోత్ర పునాదిగా నిలబడుతుగాక. ప్రార్థన వినేందుకు వద్దడా తన దేశానికి కాదు ప్రభు, ప్రపంచానికి ప్రభు గొప్పగా తలవగా ఉండేటకు సహాయించి ప్రభు స్తోత్రము తని అయా నీ ప్రేమ నిరంతరముడుగాక. ఇదిగో మేమైతే ప్రభు నిన్ను కలిగి ఉన్నప్పుడే ప్రభు నీ ద్వారా జరిగిందని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగా సమాజంలో అలా జరిగినప్పుడు మా యొక్క జీవిత యాత్రలో కూడా భౌతికంగా అలాగా విజయం దయచే, మానసికంగా మాకు విజయం దయచే, ఆధ్యాత్మికంగా మాకు విజయశీలంతో నడిపించబడకు సహాయించి అలాగ భక్తిగా ఉపవాస ప్రార్థనలుగా సహవాసంగా ముందుకు సహాయించమని ప్రార్థన చేస్తాం. మేము మానసికంగా ప్రభు అలాగ ప్రబలుటకు ఇదిగో ప్రభు స్తోత్రం తన సమర్పణ కలిగి ప్రభు స్తోత్రం తన బాధ్యతగా ప్రభు అయా గొప్పగా ప్రభు మా హక్కులను మేము పొందుకునే విధంగా, నీ వాగ్దానం మేము పొందుకునే విధంగా, సాధించే విధంగా నడిపిస్తామని నమ్ముచున్నాం. ప్రార్థన వినేందుకు వద్దడా మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్తూ ప్రార్థన వినేందుకు వద్దడా ఈ వాక్యాన్ని బట్టి వద్దడా యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.